సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి రైట్ ఏజ్ ఏది? గవర్నమెంట్ జాబ్‌కి ఫస్ట్ మేజర్‌గా 2 క్వాలిఫికేషన్స్ ఉండాలండి. ఒకటి ఏజ్, రెండోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో, మనకి ఆన్ అండ్ యావరేజ్‌గా లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేసింది, సంవత్సరానికి 1,50,000 పోస్టులు ఫిల్ అవుతున్నాయి. పబ్లిక్ సెక్టార్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో. వీటిల్లో ఒక 50,000కి పైగా పోస్టులు 10థ్ క్లాస్ ఎలిజిబిలిటీతో వచ్చేయున్నాయండి. హ్మ్. కేవలం 10థ్ చదివితే చాలు. గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఓకే. సాలరీస్ కూడా 35,000, 40,000 సాలరీస్ ఉంటాయి. కొన్ని పోస్టులకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. కొన్నిటికి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో, ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి. ఏజ్ గురించి మాట్లాడితే మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనంటే ఏదైనా సరే 18 సంవత్సరాలు మినిమమ్ ఏజ్ అండి. 18 సంవత్సరాలు ఆ పైన వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, పోస్ట్‌ని బట్టి. జనరల్‌గా ఏంటి అనంటే క్లరికల్ క్యాడర్ అన్నీ కూడా 18 ఇయర్స్‌తో ఉంటుంది. ఆఫీసర్ పోస్ట్ ఇయన్నీ కూడా 21 అండ్ అబోవ్ ఉంటాయి. అప్ టు ఎప్పటి వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనంటే నేను జనరల్ కేటగిరీ గురించే మాట్లాడుతున్నాను. కొన్ని పోస్టులకి 28 సంవత్సరాలు అనేది అప్పర్ లిమిట్ కట్ ఆఫ్. హ్మ్. కొన్ని పోస్టులకి 30 సంవత్సరాలు, కొన్ని 32 సంవత్సరాలు పోస్టులకి. పోస్ట్‌ని బట్టి ఉంటుందండి ఏదైనా సరే. ఓకే. జనరల్ కేటగిరీ వాళ్ళు 32 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంక వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు.